మన యెడల ఎవరైనా తప్పు చేసినా, మనల్ని ఎవరైనా తన మాటల ద్వారా, తమ క్రియల ద్వారా మనల్ని బాధపరిచినా, వారిని క్రీస్తుని బట్టి క్షమించడం అనేది చాలా మంచిది. అది యుక్తమైనదని వాక్యం తెలియజేస్తుంది పిల్లారా. మనం వారి పట్ల కక్షలు, కోపాలు పెంచుకోవడాన్ని బట్టి మన యొక్క ఆత్మీయ జీవితం చెడిపోతుంది. అలాగనే అదేవిధంగా దేవుని యొక్క నామానికి అవమానాన్ని తీసుకొని వచ్చారముగా ఉంటాం మనం. కాబట్టి చాలామంది క్షమించలేకపోవడానికి చాలా కారణాలు చెబుతుంటారు. అంటే నా మనసు విరిగిపోయిందనో, లేకపోతే నన్ను చాలా గాయపరిచారనో, లేదంటే నేను కొంత సమయం తీసుకొని వారిని క్షమిస్తాననో అని చాలా రకాలుగా వాళ్ళ యొక్క భావాలు తెలియజేస్తుంటారు. కానీ ప్రియులారా, నీవు నేను దేవుని చేత క్షమించబడడానికి మనలో ఏ మంచి ఉందసలు? ఎన్నిసార్లు మనం దేవుణ్ణి మనము గాయపరిచాం? ఎన్నిసార్లు మనం దేవుణ్ణి బాధపరిచాం? ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేశాం? అయినప్పటికిని దేవుడు కరుణా సంపన్నుడై తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని దేవుడు క్షమించాడు పిల్లారా. దేవుడు మనలో ఉన్నటువంటి మంచిని బట్టి క్షమించాలి అంటే ఈరోజు మనములో ఎవరు కూడా రక్షించబడేవారు కారు.